హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సబ్జా సీడ్స్ని హోమ్ డెకరేషన్కి ఎలా యూజ్ చేశానో ఈ వీడియోలో చూసేయండి. అయితే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ఒక కార్డ్బోర్డ్ని తీసుకుంటున్నాను. దానిపైన ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా డ్రా చేసుకోవాలి. అయితే కార్డ్బోర్డ్ అనేది ఇలా స్క్వేర్ షేప్ అవసరం లేదండి, ఎటువంటిదైనా పర్వాలేదు. తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా డ్రా చేసుకోండి. ఇక్కడ ఈ సర్కిల్స్ అనేవి మీడియం సైజ్ ఒక బ్యాంగిల్తో గీసుకుంటే సరిపోతుంది. ఇలా గీసుకున్న తర్వాత జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. కార్డ్బోర్డ్స్ అనేవి మరి 2 లేయర్స్ ఉంటాయి కొన్ని అవైతే కట్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. ఇలా ఒక సింగిల్ లేయర్ ఉన్నవి అయితే మనకి కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. చూసారు కదా, ఇలా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు నేను కొన్ని పేపర్ కప్స్ని తీసుకుంటున్నాను. ఇక్కడ నేను 3 సర్కిల్స్ డ్రా చేసుకున్నాను కదా కార్డ్బోర్డ్ పైన, కాబట్టి 3 కప్స్ ఉంటే సరిపోతాయి. ఇప్పుడు ఈ కప్పుని రివర్స్లో ఉంచుకొని 8 డాట్స్ పెట్టుకోవాలి. అన్నీ ఈక్వల్ డిస్టెన్స్లో ఉండాలి. ఇప్పుడు ఈ కప్పుని ఇలా కట్ చేసుకొని పైన ఉన్న ఎడ్జ్ని కట్ చేసి తీసేసుకోవాలి. ఈ ఎడ్జ్ అనేది మనకు అవసరం లేదు. ఇప్పుడు మనం డాట్స్ ఎక్కడైతే పెట్టుకున్నామో ఆ లైన్లో మనం కట్ చేసుకోవాలి. ఇలా మొత్తం 8 పార్ట్స్ కింద కట్ చేసుకోవాలి ఈ కప్ని. ఇప్పుడు వీటిని ఇలా బ్యాక్కి ఉంచేసుకొని వాటిని ఇలా పెటల్స్లా కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ మూడింటిని కూడా సేమ్ అదే విధంగా కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క దాన్ని ఇలాగా పువ్వులకి రేకులు ఉంటాయి కదా, అలా కట్ చేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ ఒకే సైజులో వచ్చేటట్టుగా కట్ చేసుకోండి. అయితే మరీ పొడవుగా ఉండకుండా ఇలా చిన్న చిన్న వాటి కింద కట్ చేసుకుంటే బాగుంటుంది. మిగతా వాటికి కూడా సేమ్ ఇదే విధంగా కట్ చేసుకుందాం. చూసారు కదా, ఇలా మనం 3 సర్కిల్స్ గీసుకున్నాం కదా కార్డ్బోర్డ్ పైన, అందుకే 3 ఫ్లవర్స్ని రెడీ చేసుకుందాం. ఇప్పుడు వీటిని కలర్ చేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే ఒక్కొక్క ఫ్లవర్కి ఒక్కొక్క కలర్ వేసుకోవచ్చు. నేను ఇక్కడ మూడింటికి ఒక కలర్ వేస్తున్నాను. ఇలా మిడిల్లో ప్లేస్ వదిలేసుకోండి. కావాలనుకుంటే మీరు కలర్ చేసుకోవచ్చు, కానీ నేను అలాగే వదిలేస్తున్నాను. ఇప్పుడు మిడిల్లో మూడింటికి ఇలా ఫెవికాల్ అప్లై చేసుకోవాలి. ఒక బ్రష్ని తీసుకొని మొత్తం అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మనం లోపల సబ్జా గింజలను అతికించుకున్నప్పుడు అవి ఈవెన్గా స్ప్రెడ్ అవుతాయి, మొత్తం అంతా ఒకే విధంగా అతుక్కుంటాయి. చూసారు కదా, ఇలా మొత్తం అంతా అతికించుకోవాలి. ఈ మూడింటికి కలిపి ఒక టేబుల్ స్పూన్తో సీడ్స్ తీసుకుంటే సరిపోతుంది. ఇలా మూడింటికి స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది. దీనివల్ల మంచి న్యాచురల్ లుక్ అయితే వస్తుంది. చూసారు కదా, ఇలా అన్నమాట. ఇప్పుడు ఈ కార్డ్బోర్డ్కి కూడా కలర్ చేసుకుందాం. దీనికి నేను లీవ్స్కి గ్రీన్ కలర్ వేసుకుంటున్నాను. ఈ లీవ్స్ అన్నిటికీ ఒకే కలర్ వేసుకోవాలి. ఇలా మూడింటికి కలర్ చేసుకున్న తర్వాత కింద ఉన్న పాట్కి కూడా కలర్ చేసుకుందాం. కానీ ఇక్కడ నేను ఒకేలా కలర్ చేయకుండా ఇక్కడ ఫెవికాల్ అప్లై చేసుకొని రైస్ అతికించుకుంటున్నాను. ఇక్కడ కూడా సేమ్ ఫెవికాల్ అప్లై చేసుకొని బ్రష్తోని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత రైస్ అతికించుకొని గట్టిగా ప్రెస్ చేసుకుంటే ఎన్ని కావాలితే అన్ని అతుక్కుంటాయి, మిగతా ఎన్ని కింద పడిపోతాయి. ఇలా అతికించుకున్న తర్వాత ఒక్క 5 మినిట్స్ వెయిట్ చేయండి, అది పూర్తిగా డ్రై అయ్యే వరకు. పూర్తిగా డ్రై అయిన తర్వాత కలర్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ బ్లాక్ కలర్ వేసుకుంటున్నాను. బ్లాక్ కలర్లో కొంచెం వాటర్ అనేది కలుపుకుంటే మనకి కలర్ అనేది తొందరగా స్ప్రెడ్ అవుతుంది. బాగా థిక్గా ఉందనుకోండి కలర్, అది కొంచెం వేసుకోవడం కష్టంగా ఉంటుంది. మనకి కొంచెం వాటర్ కలుపుకొని వేసుకుంటే తొందరగా అయిపోతుంది. అదేవిధంగా ఇక్కడ గోల్డ్ కలర్ని తీసుకుంటున్నాను. దీంతో ఇలా లైన్స్లా వేసుకుంటున్నాను ఆకులకి. కొంచెం చేతితో కలర్ తీసుకొని ఇలా ఇక్కడ మనం రైస్ అతికించుకున్న దగ్గర కూడా ఇలా స్ప్రెడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ సర్కిల్కి కలర్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఇలా ఎడ్జెస్లో ఫెవికాల్ అప్లై చేసుకొని మనం పేపర్ కప్స్తో ఫ్లవర్స్ రెడీ చేసుకున్నాం కదా, వాటిని అతికించేసుకోవడమే. చూసారు కదా ఎంత బాగా కనిపిస్తున్నాయో. ఈ మూడింటిని ఇలా అతికించేసుకోవాలి. ఇప్పుడు ఒక బ్లాక్ కలర్ పేపర్ని తీసుకుంటున్నాను. మీ దగ్గర ఇది లేనట్లయితే వైట్ పేపర్ కూడా తీసుకోవచ్చు. దాన్ని కలర్ చేసుకోవాలి బ్లాక్ కలర్. మనం పాట్కి ఏ కలర్ అయితే వేసుకున్నామో దీనికి కూడా సేమ్ అదే కలర్ ఉండాలి. నేను ఇక్కడ డైరెక్ట్గా బ్లాక్ పేపర్ని తీసేసుకొని ఇలా స్టిక్ లాగా రెడీ చేసుకున్నాను. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇలా బెండ్ చేసుకోవాలి. ఇలా హాఫ్ సర్కిల్లో వచ్చేటట్టుగా బెండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎడ్జెస్ని ఇలా గట్టిగా ప్రెస్ చేసుకోండి. ఈ చివర్లో ఇలా గట్టిగా ప్రెస్ చేసుకోవడం వల్ల మనం ఈజీగా అతికించుకోవచ్చు. ఇలా ఫెవికాల్ అప్లై చేసుకోండి. రెండిటికి అప్లై చేసుకొని దీన్ని ఇలా అతికించేసుకోవాలి. ఇలా గట్టిగా ప్రెస్ చేసుకొని కాసేపు పట్టుకోండి.
చూసారు కదా ఎంతో అందంగా ఉండే వాల్ డెకర్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని డైరెక్ట్గా హ్యాంగ్ చేసుకోవచ్చు, లేదనుకుంటే డబుల్ టేప్తో కూడా అతికించుకోవచ్చు. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం.